ముంబైలో ఓ రెస్టారెంట్ రోజుకు 48 మందికి మాత్రమే సేవలు అందిస్తుంది. ఏటా 20 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ముంబై లక్ష్మీ మీల్స్ ప్రాంతంలో మాస్క్ అనే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్కి నేరుగా వెళ్ళి తినలేం. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే ఇక్కడికి వెళ్ళగలరు. ఇక్కడి సౌకర్యాలు రోజుకు 48కి మాత్రమే వసతి కల్పించేలా రూపొందించబడ్డాయి. కాబట్టి ఇక్కడ రోజుకు 48 మందికి మాత్రమే ఆహారం లభిస్తుంది. అందువల్ల ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే సర్వీస్ చేయబడుతుందని రెస్టారెంట్ యాజమాన్యం చెబుతోంది. అంతేకాదు ఇక్కడ 10 రకాల ఆహారాల్ని మాత్రమే సర్వ్ చేస్తారు. అయినా ఆదాయం కోట్లలో ఉంది. ఈ రెస్టారెంట్ వారానికి 6 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. సోమవారం సెలవు. దీన్ని అదితి 2016లో ప్రారంభించారు. దేశంలోనే ఇది నెంబర్ 1 రెస్టారెంట్గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మెనూ సీజన్ను బట్టి మారుతూ ఉంటుంది. ఈ రెస్టారెంట్లో ఆహారం తయారు చేయడానికి అవసరమైన అన్ని పదార్థాలని రైతుల నుండి నేరుగా కొంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆధునిక వాతావరణంలో సాంప్రదాయ వంటకాలను అందించే రెస్టారెంట్. తక్కువ మందికి ఆహారాన్ని తయారు చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా శుభ్రంగా తయారు చేస్తారు. అందువల్ల చాలా రుచికరంగా ఉంటుందని చెబుతారు. అందుకే ఇక్కడ రోజుకు 48 మంది వ్యక్తులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ రెస్టారెంట్ వారానికి 6 రోజులు తెరిచి ఉంటుంది. అంటే వారానికి 288 మందికి మాత్రమే ఆహారం అందుతుంది. నెలలో 1152 మందికి మాత్రమే ఇక్కడ తినగలరు. మొత్తం మీద ఈ రెస్టారెంట్లో సంవత్సరానికి 14,000 మంది మాత్రమే తినగలరు. ఈ హోటల్లో లిక్కర్ కూడా దొరుకుతుంది. ఫుడ్కు మధ్యానికి వేరువేరుగా ఛార్జ్ చేస్తారు. ఆ విధంగా ఈ రెస్టారెంట్ సంవత్సరానికి దాదాపు 20 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తోంది. సగటున ప్రతి కస్టమర్ ఇక్కడ భోజనం బుక్ చేసుకోవడానికే దాదాపు 11,000 ఖర్చు చేస్తారని చెబుతున్నారు. ఇక్కడికి వెళ్ళి తినే స్తోమత అందరికీ ఉండదు. కాబట్టి ఈ హోటల్ ఒక ప్రత్యేకమైన అనుభూతిని, ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. మాస్క్ దేశంలో నెంబర్ 1 రెస్టారెంట్గా, అలాగే ఆసియాలో 23వ బెస్ట్ రెస్టారెంట్గా పేరు పొందింది. ప్రపంచంలోనే అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాలో ఇది 78వ స్థానంలో నిలిచింది. ఈ రెస్టారెంట్ నేర్పే పాఠం ఏంటంటే, మీరు ఏ కస్టమర్లకు ఓ ప్రత్యేకమైన అనుభూతిని అందించినప్పుడు ధరతో సంబంధం లేకుండా వారు దానిని ఆస్వాదించడం ప్రారంభిస్తారు. మీకు తక్కువ సంఖ్యలో కస్టమర్లు ఉన్నప్పటికీ వారికి నాణ్యమైన ఉత్పత్తుల్ని అందించినప్పుడు వ్యాపారం ఎంత విజయవంతమవుతుందో చెప్పడానికి ఇదో అద్భుతమైన ఉదాహరణ.